వారాహి డిక్లరేషన్ సభ అర్బన్ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందననైతే తీసుకొచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయంలో కానీ, అలాగే లడ్డూ విషయంలో కానీ ఆయన చెప్పిన విషయాలు ఏ మతాన్ని కూడా కించపరచకుండా సూటిగా హిందువులను ప్రశ్నించేలా మనందరం ఐక్యతగా ఉండాలి, సనాతన ధర్మ బోర్డు ఖచ్చితంగా మనకు అవసరం అన్న విషయాలు గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళినాయి. ఆయన క్రేజ్ కూడా అర్బన్ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అయితే పెరిగినట్లయితే తెలుస్తోంది. దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిక్లరేషన్ సభ చాలా ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళింది, వాళ్ళు ఆలోచింపచేసింది అన్న నివేదికలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక హైందవ ధర్మానికి తప్పు జరుగుతున్న సమయంలో ఒక మనిషి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నాడు, మన కోసం మాట్లాడుతున్నాడు అన్న నినాదం అయితే గట్టిగా వెళ్ళిందని అయితే చెప్పొచ్చు.